కంచర్ల మీడియాకి స్వాగతం. గుంటూరు కంచర్ల మీడియా గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో మనసులో మాట ప్రింట్ మీడియా ప్రతినిధులతో గుంటూరులోని ఓ ప్రముఖ హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మనసులో మాట టైటిల్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పేపర్ ప్రింట్ అవ్వాలన్నా, ప్రజల్లోకి పోవాలన్నా వార్తలు ఉంటేనే ప్రజల్లోకి పోతుందని చెప్పారు. ఆ వార్తలు సేకరించే వారే రిపోర్టర్స్ అని కొనియాడారు. నిజాయితీగా రిపోర్టర్స్ మనసులో మాట పత్రికలో పనిచేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా మనసులో మాట పేపర్లో వార్తలు వస్తాయని చెప్పారు. యాంటీ వార్త రాస్తే పూర్తి సమాచారం మరియు ఆధారాలు ఉంటేనే వార్త రాయాలని సూచించారు. 9వ తేదీ నుండి మనసులో మాట తెలుగు దినపత్రిక పర్మనెంట్ పేపర్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోహన్ నరసింహారావు మరియు పలువురు రిపోర్టర్స్ పాల్గొన్నారు. ఏం చేయాలి, అలాగే రిపోర్టర్కి అయితే నియోజకవర్గ వారీగా ఉన్న రిపోర్టర్కి అయితే ఏం చేయాలనేది ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని మేము ప్రతిదీ కూడా ప్రింటెడ్ పేపర్ అనేది మా దగ్గర పెట్టుకున్న తర్వాత పబ్లిక్లోకి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి అలాంటి తరుణంలో మరి మన నరసింహారావు గారు రావడం, నరసింహారావు గారితో వైజాగ్ రండి అన్ని కూలంకుషంగా మనం అన్ని మాట్లాడుకున్న తర్వాత మా పద్ధతులు సంస్థ తాలూకా తీరుతులు అన్నీ మీకు నచ్చిన తర్వాత అప్పుడు మీరు యాక్షన్లోకి దిగండి చెప్పని చెప్పడం, ఆయన వైజాగ్ రావడం, మోహన్ గారు ఇద్దరు కలిసి రావడం, వచ్చిన తర్వాత అన్ని విషయాలు వాళ్ళకి ఓపెన్గా అన్ని ఏదైతే మనం ముందుగా ప్లాన్ చేసుకున్నామో అవన్నీ కూడా రిటర్న్ అన్ని చూపించిన తర్వాత ఇప్పటికీ జర్నలిజంలో ఒక మంచి వరవడిని మీరు క్రియేట్ చేస్తారు సార్, మీతో పాటు మేము నడుస్తామని చెప్పని నరసింహారావు గారు మాకు ఆ రోజు సంఘీభావాన్ని తెలియజేయడం. మరి నరసింహారావు గారు వచ్చిన వెంటనే మరి మోహన్ గారు నరసింహారావు గారు ఇద్దరు కూడా మీ అందరి దగ్గరికి పేరున రావడం, మీ అందరిని కూడా ఈ కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా తొందరగా జరిగిపోయాయి. మరి ఇలాంటి తరుణంలో ఒక 20 రోజుల్లోనే ఈ యొక్క ప్రక్రియ అంతా జరిగిపోయింది. జరిగిన తర్వాత అమరావతి అప్పటి వరకు 2 పేజీలు వచ్చేది. ఇప్పుడు ఈరోజు అమరావతి 8 పేజీలు పైబడి న్యూస్ వస్తుంది. కానీ ప్రజెంట్ 8 పేజీలకి దాన్ని కుదించడం జరిగింది. ఎందుకంటే ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అయితే 8 పేజీలు, లేకపోతే మళ్ళీ 16 పేజీలే మనం పేపర్ ప్రింట్ చేయగలుగుతాం. 12 పేజీలు కానీ 10 పేజీలు కానీ ప్రింట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి అలాగే 400 నుంచి 408 వరకు మిగతా ఛానల్స్ అన్ని కూడా ఆ SSLC నెట్వర్క్లో మంది రావడం జరుగుతుంది. మరి ఛానల్ ఆల్రెడీ లైవ్లోకి ఇచ్చేసాం. స్టేట్ వైడ్ 2 స్టేట్స్లో కూడా స్టేట్ వైడ్ రిపోర్టర్స్ అందరినీ కూడా అపాయింట్ చేసేసాం. అటు టీవీ కావచ్చు, ఇటు పేపర్ కావచ్చు. పేపర్ కూడా ఏదైనా ఇప్పటివరకు చాలామంది పీడిఎఫ్ల మీదే వర్క్ చేస్తున్నారు తప్ప ఏవో 4 పేపర్లు వాళ్ళకి నచ్చిన పేపర్లు ప్రింట్ చేస్తున్నాయి తప్ప ఒక 4 పేపర్లు మాత్రమే, మిగతా అన్నీ కూడా పీడిఎఫ్లే. ఇలాగ న్యూస్లో మాట్లాడితే వెంటనే ఒక 2 మినిట్స్లో పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం అంటే మనం ఆ పీడిఎఫ్ గ్రూప్లో తిప్పుకుంటున్నామే తప్ప పబ్లిక్ ఎవరు కూడా దాన్ని చదవట్లేదు. మరి చదవని పేపర్ పెట్టి ఏదో పీడిఎఫ్ మీద కాకుండా మన పేపర్ ఎలా ఉంటుందని చెప్పి 15 రోజులు డెమో పేపర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మీరు ఒక వార్త రాసేటప్పుడు చాలా హుందాగా, చాలా ధైర్యంగా, మంచి ఆలోచనతో మనస్ఫూర్తిగా మీరు రాయాలి వార్త. ఎప్పుడు రాస్తారు ఆ వార్తను మీరు? అది ప్రింట్ అవుతుందని తెలిస్తే ఆ వార్తను మీరు రాయగలుగుతారు. ప్రింట్ అవ్వలేదు అనుకోండి, ఎంత మీరు బాగా రాసినా మీ తాలూకు జర్నలిజం తాలూకా పవర్ అనేది బయటికి కనిపించదు. మరి అందుకే మన పేపర్ ఎలా ఉంటుంది, అలాగే మన టీవీ ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా చూపించిన తర్వాతే అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆ యొక్క తరుణంలోనే మోహన్ గారు అసలు యాక్చువల్గా ముందు మోహన్